నమస్తే అందరికీ. జుట్టుకు నూనె రాసుకుంటున్నా. ఈరోజు శనివారం కదా, నూనె రాసుకొని తలంటు చేస్తాను. అప్పుడే ఒక డైలాగ్ వచ్చింది, అమ్మ అన్న డైలాగు. చిన్నప్పుడు అది కూడా అమ్మ ఏమనేదంటే, అయ్యగారి సంపాదన అమ్మగారి సోకులకే సరిపోతుంది అనేది. ఎందుకంటే మేము ఆడపిల్లలం ఉన్న ఇల్లు కదా, మాకు అయ్యే ఖర్చులు చూసి మా అమ్మ డైలాగ్ వేసేది. అప్పుడు అర్థం కాకపోయేది, ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే మా డాడీ ఈటా నూనె డబ్బా, ఇలాంటి నూనెలు వాడకపోయేది. ఈటా కొబ్బరి నూనె డబ్బా, అది రేకు డబ్బా. ఇంత చిన్నది కూడా కాదు, ఇంత పెద్దది తెచ్చేది. ఆ పెద్దది తెస్తే 15 రోజులు కూడా రాకపోయేది. మా అమ్మ జుట్టు, నా జుట్టు, మా చెల్లె జుట్టు ముగ్గురే పెద్దగానే ఉండేటి. నాదైతే కొంచెం నార్మల్గా ఉన్నా కూడా మందం ఎక్కువ, బాగా లావుగా ఉండేది. ఆ నూనె డబ్బా 15 రోజులలో కంప్లీట్ అయిపోయేది. ఇక మళ్ళీ నూనె డబ్బా గురించి మా డాడీకి చెప్పాలంటే కొంచెం భయం వేసేది. డాడీ నూనె అయిపోయిందంటే ఎన్ని రోజులు వస్తలేదు, ఏం చేస్తాను, తాగుతాను రా అనేది. కానీ మా అమ్మ రోజు పెట్టి మా జుట్టును నూనె చెట్టులాగా వేసేది. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి ఇంకా మా ఇష్ట రాజ్యం అవుతుంది. అలాగే మీరు కూడా ఈటా నూనె డబ్బా వాడేది ఉంటే కింద కామెంట్ ఇవ్వండి.